కళ్యాణోత్సవ సేవకు గాను సంకల్పం చెప్పబడుతుంది. అందరూ స్వామివారిని ప్రార్థన చేసుకొని సంకల్పం అందరూ చెప్పుకోవాలి. అందరూ చెప్పండి. శ్రౌత స్మార్త ఆదికం కర్మ. గట్టిగా చెప్పాలి. నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖలసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభతిథౌ మమ సహ కుటుంబస్య సపుత్రకస్య సభ్రాత్రకస్య సభాంధవస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం. అందరూ స్వామివారిని ప్రార్థన చేసుకొని తమ పేరు గోత్రము పిల్లల పేర్లు బంధువుల పేర్లు మనసులో సంకల్పం చేసుకొని అందరూ ప్రార్థన చేసుకోండి. எல்லாரும் தம் பிள்ளைகள் புத்திரி புத்திரிகள் பந்துகள் எல்லா பேரையும் சங்கல்பம் பண்ணிண்டு ಪ್ರಾರ್ಥನೆ பண்ண வேண்டியது. ಎಲ್ಲರೂ ತಮ್ಮ ಮಕ್ಕಳು ಬಂಧುಗಳು ಎಲ್ಲ ಹೆಸರನ್ನ स्वामी हत्र प्रार्थना ಮಾಡಿ संकल्प ಮಾಡ್ಕೋಬೇಕು. सब आदमी के लिए सब नाम से भगवान के लिए संकल्प करने का प्रार्थना करिए. प्रणाम करो. मम सह कुटुंबस्य संभवत नियमेन संभवत कालेन संभवत द्रव्येण श्रीमते वैखानस भगवच्छास्त्र मार्गेण कल्याणोत्सवम् आचार्य मुखेन अहं कारयिष्ये. सर्वं श्रीनिवास अर्पितमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద గోవింద. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. ఆ వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కానీ భక్తులని వదిలి ఉన్నను అని ప్రతిజ్ఞ చేశారట ఆ శ్రీనివాస స్వామి. అందువలనే ఆ వైకుంఠాన్ని వదిలి ఈ భూలోక వైకుంఠంలో స్వామి పుష్కరిణీ తీరంలో దక్షిణ దిగ్భాగంలో చింత చెట్టు కింద పుట్టలో కొన్ని వేల సంవత్సరాలు
కలియుగంలో ఉన్నటువంటి మనలాంటి వారిని ఉద్ధరించడం కోసం అక్కడనే ఉన్నాడు అని మనకు పురాణాలు స్పష్టం చేస్తాయి. అదిగో అట్టి ఆ స్వామివారిని భూలోకానికి తెచ్చినటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి పాదస్పర్శ చేత కోపించినట్లుగా అభినయించి ఆ వైకుంఠాన్ని వదిలి ముందు తాను నడిచింది. రామావతారంలో కూడా సీతమ్మ తల్లిగా వచ్చి మృద్రంతి కుశకంఠకాన్ని నీకు చక్కగా పురుషస్తవ జన్మిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం తేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం మరిహి లాభస్తేషాం కృతస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదారముపహర్తారం దాతారం సరసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే యస్సద్వక్రాద్యా పారిషద్యా పరస్సదం విఘ్నం నగ్నం విశ్వక్సేనం తమాశ్రయే ప్రణానాయమ్యా. అస్తదేవదేవస్య భగవతో నారాయణ శ్రీక్పదే పురుషోత్తమజస్త్రిమఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభావనీలాదవేదస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మణి శుద్ధపుణ్యాహవాచనం కరిష్యే ఆధో నిర్విఘ్నేనావర్తమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ధారాసరప్తస్తమానదేజో సరస్సరస్య పరిపూర్ణదేజో అభోవిగృహ్ణన్ పడిపాదేశ్యే కిడోపి దత్తాం సుసరగం సుధర్మ ఇదమాపశివా స్మృతమా శాంతా శాంతిర్మా శుభా శుభతమా పూతా పూతుర్మా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యర్మా మృతామృతరసాః పోతా బ్రహ్మ పవిత్రేణ పోతా శౌర్యస్య రస్వభిః సర్వతీర్థజలం పుణ్యం పావనం ముక్తికారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినాం సర్వతీర్థజలేభ్యో నమః. పుష్పగంధాక్షతేర్ఘ్యాం సుపుణ్యతీర్థం కరోమి గాయత్ర్యా ప్రోక్ష్యాం తస్తవరేహ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. విశ్వక్సేన స్మృతో నేతా భగవాన్ శుద్ధకర్మణః తస్యాసేవ భాసీత విజ్ఞానాముపశాంతయే. ఓం ప్రేక్షామ దేశో విబుధానామనాభిః యామే సస్తాం దనిదాం దదాతో. ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి సూత్రవతీమావాహయామి జయామావాహయామి. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఔపచారికస్థానం సమర్పయామి. వస్త్రయజ్ఞాపత్రయాపణార్థే పుష్పాణి పూజయామి నపమాగ్రాపయామి దీపం దర్శయామి యదా భాగసః పుగీఫల తాంబూల నివేదయామి. విశ్వక్సేనాయ నమః సుప్రీతః సప్రసన్నః వరదా భవంత సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సప్రోక్షరం మస్త ప్రజాపతి ప్రేతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాని సామ్యంత్వ ఏతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాని సామ్యంత్వ ఏతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. అతో దేవావంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తే పదం సమోనవస్య భాగం సురే త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాని ధారయన్నో విష్ణోకర్మాణి పశ్యతే వృతాని పశ్యతే. ఇంద్రస్య యజ్జస్సగా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంత సూర్యః తమేవ దక్షురాజరం తద్విప్రాసో విపంచమో జాగ్రవాగం సస్య విందతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విస్తృణయామ దేవాః. పుణ్యాహమస్త శివమస్త ఆయుష్యమస్త ఆరోగ్యమస్త అచలమైశ్వర్యమస్త పుణ్యాహమేవ కృతే. వైవాహికోత్సవకర్మణి స్వస్తి మమంతా భ్రవంత స్వస్తి న ఇంద్రా వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నష్టార్క్షో
अरिष्टरेमहि स्वस्ति न बृहस्पतिर्ददातु अस्मिन् पुण्याहं कर्मणि वृद्धिं वृद्धः रुद्यास्म हव्ये नमसो वसत्या यत्रं देवं मित्रदेयं नास्ति अनुराधानवशावर्तें सह सदञ्जीवेमसरदस्तवेराः आपो हिष्टावयोपवस्थानमूर्त्यै जरादुरा अहेरदा इदक्षसे शोभस्मितमूर्धस्य तेरः उषतेरिव मातरः तस्मारङ्गमामभोय स्वक्षया जन्मदा आपोदरैदाजिनः दिविस्सय स्वान्तरिक्षयदस्वापृथिव्या संहवर्चसमसि ब्रह्मवर्चसायत्वा पवमानस्य वर्जनः हिरण्यवर्णा सुतयः पावकायाचुदातः कश्यपो यास्वेन्द्रः अग्निर्या गर्भन्तदरेवरोपास्तान आपस्सग्रस्यो न भवन्तो या सागं राजा वरुणो याजमध्ये सत्यामृते औपस्सञ्जनानां मधुस्तुतस्तुतयो याक्पावकास्तान आपस्सग्रस्यो न भवन्तो यासां देवादिदन्दन्तिपक्षय्यान्तरिक्षै बहुधा भवन्ते या प्रथमे वयदा शुक्रास्तान आपस्सग्रस्यो न भवन्तो शिवेरमाचक्षुषामस्य वयावयभक्तदं मे आपोहिष्टामयो भवस्तानवोर्त्यै तदाधुना दिविस्सय स्वान्तरिक्षैरस्वापृथिव्या संहवर्चसमसि ब्रह्मवर्चसायत्वा पवमानस्य वर्जनः पवित्रेण विचर्षणिः यत्पोतासपुरातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनुवोदया पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाधिमा शुक्रेण देवदेद्यते अग्ने कृत्वा इतोऽयं व्रणो यत्ते पवित्रमर्चसे अग्नतेन वन्दरा ब्रह्मतेन मुनीमहे उपाभ्यां देवसविदः पवित्रेण शिवेन च इदं ब्रह्म मुनीमहे वैश्वदेवे पुलते देव्यागादे त्वै तर्वो मेरुपृष्टाः तयामृतरमाद्येषो वयस्सुज्ञानो मुनीनां वैश्वानरो वज्रधन्मापरातो वादप्राणे वै शिरोमयोभोः जावापृथवे पयसा वयोभिः वृदावरे यज्ञेनापुरेता बृहस्पतिर्दभिः परशिष्टैर्देवमन्नुभिः अग्ने कृत्वै पुनाहिमा तेन देवा पुनता तेनावो दिव्यङ्गजः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म मुनीमहे यत्पावमान्येन ध्येते वृषभैः संवृतकं रसा तस्मै सरस्वते गृहे क्षीरकं सर्पिर्मदोदकं पावमान्ये स्वस्तजनीः सुदुगाही पयस्वतिः वृषभैः संवृतोर्जः ब्राह्मणे सदगं हितं पावमान्ये वशन्तुनः इमं लोकमदोदकं कामाः समर्थयन्तु नः देवैर्देवैः समावृताः पावमान्ये स्वस्तयनेः सुदुगाहे वयस्वतिः वृषभैः संवृतोर्जः ब्राह्मणे सदगं हितं येन देवा पवित्रेण आत्मानं प्रदेशरा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्रजापत्यं पवित्रं सदोद्वाजकं हिरण्मयो तेन ब्रह्म विचोदया बोधं ब्रह्म पुनीमहे इन्द्रस्वहेते सहमापुरात सोमस्वस्यावरुणस्तवेद्या यमो राजा वरुणादिक्पुराहिमा जातवेशामोर्जं चापुरात तस्थय्या रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञवते दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातवेचितं सन्ना अस्तद्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः प्राच्यां देवार्तियो मार्जन्तां दक्षिणायां इदमासा पितरो मार्जन्तां प्रदेत्यां देवा यज्ञपतयो नागेभ्यो मार्जन्तां वास्तोष्पदे प्रतिजानि देवस्तत्वादमुद प्रसवे अस्तिनार्बाहुभ्यां भोष्ण हस्ताभ्यां प्रदे गृह्णामि राजा आत्मा वरुणो नैतदेव दक्षिणे हिरण्यं दैनामृतत्तमस्यां वयोधात्रे कामप्रविग्रहेत्रे कैगङ्गस्मादात् कामः कामाया कामो धाता कामगं समुद्रमाविशा कामेनत्ते एषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गेन च
ప్రదే గృహామి. సూత్రవతే జయాసగిత శ్రీ విశ్వక్సేనాయ నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. క్షమార్థం ప్రదాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవతా సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. శ్రీనివాస గోవింద గోవింద. భక్తరక్షణ దీక్షా తత్పరుడైనటువంటి జగన్నాథుడు, జగత్పతి, లక్ష్మీపతి, శ్రీపతి అయిన ఆ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని కనులారా దర్శించడం ఒక మహద్భాగ్యం. ఎప్పటికప్పుడే ఒక క్రొత్తదనాన్ని కలిగిస్తోంది, నవనవోన్మేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తోంది. ఆనంద నిలయుడు కదా ఆయన భావనే మనస్సుని పులకింపచేస్తోంది. ఎక్కడ ఉన్నా, ఎంత సుదూరమైన ప్రాంతంలో ఉన్నా ఆ భావన స్వామి గ్రహిస్తాడు. అందువల్లనే విశ్వక్సేన, అంతటా వ్యాపించిన సైన్యం కలిగినవాడు, అంతటా వ్యాపించినవాడు, ఒక నామక ఒక పార్షదుడిని విశ్వక్సేనుడుగా అంటే సేనాధిపతిగా నియమించాడు అని మనకు గ్రంథాలు చెబుతాయి. కానీ పరమాత్మే ఆ రూపం కూడా. ఏకోహం బహుశ్యాం ఏకాకీన రమతే మనకు ఉపనిషత్తులు చెప్తాయి. తాను ఒక్కడే ఉంటే ఆయనకు కూడా ఆనందం కలగలేదట. అందుకనే తానే విభక్తమై అనేక రూపాలలో వ్యక్తమవుతున్నాడు అని ఆ భావాన్ని మనం గ్రహించాలి అనంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితి కావాలి. అందుకనే ఎక్కడో ఒక చోట ఒక ఉత్తమమైన స్థానాన్ని చూపించి ఇదిగో ఇది నేను, ఇదిగో ఇది నేను అని అంటారు. అందుకనే బ్రహ్మాది లోకాలలో వారు కూడా ఉపాసిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మగారు, ఇంద్రాదులు అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. వారిలో కూడా అంతర్యామిగా నిలిచి వారి చేత ఆయా పనులు చేయిస్తూ వారికి కీర్తి తెస్తారట. మనది కూడా అంతే. అందుకనే మహాభారతంలో మౌసల పర్వంలో స్వర్గంలో ధర్మరాజు ఆ అర్జునుడి చేత ఉపాసితుడవుతున్నటువంటి పరమాత్మని దర్శిస్తాడు. దదర్శ తత్ర గోవిందం బ్రాహ్మేణ వపుషాన్వితం తేనైవ దృష్టపూర్వేణ సాదృశ్యేనైవ సూచితం దీప్యమానం స్వవపుషా దివ్యైరస్త్రైరుపస్థితం చక్ర ప్రభృతిభిర్ఘోరైర్దివ్యై పురుష విగ్రహై ఉపాస్యమానం వీరేణ ఫల్గుణేన సువర్చస యథాస్వరూపం కౌంతేయో దదర్శ మధుసూదనం అంటారు. అక్కడ బ్రాహ్మ్యమైనటువంటి శరీరంతో తేజస్సుతో గోవిందుని చూశాడట. ఆయన లాగానే పూర్వం చూసినట్టుగానే ఉన్నదే అని అనుకున్నాడు. చక్రాది దివ్యాయుధాలు పురుష విగ్రహ రూపాన్ని ధరించి ఉన్నటువంటి రూపం అదిగో అట్టి ఆ గోవిందుడు ఈనాడు మన కనుల ఎదుట కనిపిస్తూ ఉంటే ఆయనకు జగద్రక్షణార్థమై అవతరించిన స్వామికి రక్షా సమర్పణ చేయబోతూ ఉన్నారు. శ్రీభూమి లీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మణి రక్షాబంధనా కర్మ కరిష్యే. ఓం శేషబావాహయామి, నాగరాజ బావాహయామి, సహస్రశీర్ష బావాహయామి, అనంత బావాహయామి, శేషాయ నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఔపచారిక స్థానం సమర్పయామి, వస్త్రక్రామృతయావడార్థే పుష్పాన్ని పూజయామి, ధూమాగ్రాపయామి, దీపం దర్శయామి, యథా భాగతః గూఢోభార నైవేద్యం సమర్పయామి, భుగీఫల తాంబూల్ నివేదయామి. శేషాయ నమః. సుప్రీతః సప్రసన్నః వరదా భవంతు. ఓం స్వస్తి నామేదానస్తి నాభగస్తతే దర్వణః స్వస్తి పోషా అశురోధనాజర స్వస్తి ధ్యావ ప్రథమే సోచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పదేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి న ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే
వైశ్వానరో వసురగ్నిः స్వస్తయే దేవ బ్రువస్వస్తయే స్వస్తి నో రుద్ర ఆర్తం వసః స్వస్తిమిత్రావరుణ స్వస్తి పత్నైరేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అధితే కృతే స్వస్తి పంత మనోచరేమ సౌర్య చంద్రమసా వివా పునర్దదాజాదాగ్నయ సంగామే మహే స్వస్తయనంతాక్ష వరిష్ఠరేమి మహర్భోదం వాయసం దేవతానాం అసురగ్నింద్రాజవం సదోమార్హేమ అహం భోచామాంగయంత సత్యాధ్యేయం మనసా చిరాజ్యం ప్రేజవాణి శరణం ప్రపద్యే స్వస్తి సంభాగే స్వభాయన్నో అస్తు శుభకం శుభం. శుభాన్ని ఆకాంక్షిస్తూ ఆ దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యంలో బ్రహ్మాది దేవతలని ఆహ్వానించిన అనంతరం నిత్యసూరులలో ఒకరైనటువంటి ఆ విశ్వక్సేనాదులని ఆహ్వానించారు. ఇప్పుడు ఆదిశేషుడిని కూడా ఆహ్వానించారు. ఆ రక్షా సమర్పణ చేయబోతూ ఉన్నారు. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అవగతం చేసుకోవడానికి మనస్సు శుద్ధం కావాలి. ఆ మనస్సులో ఉన్న మాలిన్యం అంతా తొలగిపోవాలి, మాడిపోవాలి. అందుకనే ఆయన అవతారాలు ధరిస్తాడు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి తుసోర్జున అని అంటాడు. పరమాత్మ పరవ్యూహావతారాలు మనుష్యులకు కనిపించేవి కాదు. భక్తాభీష్ట ప్రధానమైనటువంటి ఆ పరమాత్మ ఒకడు ఉన్నాడు అని ప్రత్యక్షంగా కనిపించేవి విభవావతారములు. అవి అప్పుడప్పుడు వస్తాయి. కృత త్రేత ప్రతి కల్పంలో అవతారాలు వస్తాయి. అవి మనకు తెలియదు. అయితే ఇంకొకటి ఏమిటి, అంతర్యామిగా పరమాత్మ హృదయ పద్మంలో ఉంటాడు. రెండు రకాలుగా జీవులకు ఆత్మయై తేజస్వరూపంలో ఉంటాడు. అంగుష్టమాత్ర పురుషోజ్యోతిరివా ధూమకః అని నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అని ఇలా మనం వింటూ ఉంటాం. అంటే ఈ జీవుడు పాపానుభవం పుణ్యానుభవానికి స్వర్గనరకాలకు పోయినా లేదా ఉభయానుభవం కోసం గర్భప్రవేశం చేసిన ఒక ప్రీతి కలిగిన బంధువులాగా విడవకుండా మన వెంట ఉంటాడట. అంతర్యామి స్వరూపంచ సర్వేషాం బంధువత్ స్థితం స్వర్గనరక ప్రవేశేపి బంధురాత్మా హి కేశవః అని చెప్పారు పెద్దలు. కనుక హృదయ పద్మంలో దివ్యస్వరూపంతో ఉండి బాహ్య విషయాసక్తి గల మనస్సు ఏమాత్రము తన యందు ప్రసరింపజేసినా అదే నెపంగా స్వీకరించి తన యందే అభిరుచి కలిగిస్తూ నిశ్చయమైన భక్తి శ్రద్ధలతో తనను ధ్యానించినప్పుడు వారు కోరినట్లుగా దర్శనమిస్తాడు. ఈ యోగ విషయం, ఆత్మసాక్షాత్కార విషయం చాలా విశేషం. పెద్దల ద్వారా మనం గ్రహించాలి. శ్రద్ధగా ఉన్నటువంటి వారికే ఈ విషయాలు తెలుస్తాయి అన్నారు. ఇక అర్చావతారం ఇప్పుడు మనం దర్శించేటువంటి, మరి ఈ తక్కినటువంటి స్థితులు తెలియకపోతే చాలామంది జ్ఞానము, కర్మ, యోగము ఇవేవి చేయలేని వారు, తెలియని వారు వారెలాగా అంటే, అందుకనే అందరికీ ఉపాస్యుడై అన్ని వేళలా దర్శనం ఇవ్వడం కోసం అనేక ప్రదేశాలలో, గ్రామాలలో అర్చారూపాన్ని ధరించాడు. అంటే పూజకు, అర్చనకు యోగ్యమైన ప్రతిమకు అర్చ అని పేరు. వాటిలో స్వయం వ్యక్తం కొన్ని ఇప్పుడు మనం తిరుమలలో స్వయం వ్యక్తము అంటారు. మంత్ర ప్రతిష్ఠితములు కొన్ని. భౌమ నికేతనేశ్వ వికుటీ కుంజే అన్నట్లుగా దేవాలయాలలో, ఇళ్లలో, గృహాలలో ఇలాగా భగవదాభిముఖ్యంలో తత్సేవలో రుచిజనకత్వం ఈ అవతారానికి పరమోద్దేశ్యం. అదిగో అలాగా శ్రీదేవి, భూదేవి కూడా స్వామివారితో ఉంటారు. ఒకరు సంపద్యుక్తమైనటువంటి స్వరూపం,
మరొకరు జ్ఞానప్రదాయకత్వాన్ని ఇస్తారు అని మరీచి మహర్షి తన విమానార్చన కల్పనలో ఈ శ్రీదేవి భూదేవి ఈ ఇద్దరితో నీలాదేవి అంతర్గతంగా కూడా ఉంటుంది. ఎవరయ్యా వీళ్ళంతా, ఇంతమంది ఏమిటి అంటే ఒకే లక్ష్మి ఇన్ని రూపాలలో స్వామిని సేవిస్తోంది అని, ఆయా గుణాలకు అభివ్యక్తీకరణ స్వరూపమని కూడా చెప్పడం జరుగుతోంది. ఇది ఇలాగ ఎవరెవరికి ఏ ఏ మూర్తి యందు సహజమైన ప్రీతి కలుగుతుందో వారు ఆ మూర్తిని బంగారము, వెండి ఇలాంటి పంచలోహాలతో మూర్తులను, విగ్రహాలని తయారు చేసి అర్చన చేస్తే వాడు చక్కగా తరిస్తాడు. ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండని ప్రహ్లాదుడు అందుకే అంటాడు. నృసింహావతారం స్తంభంలో కదా వచ్చింది, ఆవిర్భవించింది. ఇక్ష్వాకు కులధనం ఆ నారాయణుడు. ఇలాగా స్వామి ఈ వెంకటాచలం, ఘటికాచలం ఇలా అనేక స్థానాలలో యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అని పరమ కరుణాస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడు నమే భక్త ప్రణశ్యతి అనేక విధాలుగా భక్తవత్సలుడు కాబట్టి నా భక్తులు ఎప్పుడు చెడరు అని ఇలాగ రావటం జరుగుతుంది. అత్యాత్ర ప్రణుత్యంతి నదంతి చ హసంతి చ ఉన్మీలంతి నిమీలంతి రాష్ట్రక్షోభం వినిర్దిశేత్ అని కూడా సభాపర్వంలో చెప్తారు. పాండవుల కాలంలో దేవాలయాలు ఈ అర్చా విగ్రహాలు ఉన్నాయని, అలాగనే దేవాగారాన్ని శూన్యాన్ని రామాయణ కాలంలో కూడా మనకు కనిపిస్తోంది. కనుక ఇలాగా అనేక ఉపపత్తుల చేత ఆ భగవదారాధనం వేదంలోనే ఆయా రుక్కులలో ఈ అర్చాభక్తి ఉన్నట్లుగా, నవవిధ భక్తులు ఉన్నట్లుగా కూడా పెద్దలు చక్కగా చూపించారు. కనుక ఇష్టదైవాన్ని ఆరాధించడం ప్రతివారికి ఆవశ్యకతమైనటువంటి ధర్మం అని రక్షా సమర్పణ మై దేవానం తాం దేవ్యా జహోతి దేవ్యా హోదారాయస్యామగా యదస్యన్నో సాతాపృతవేదోకసాతాం తస్య దువరేహేణ్యం వర్గో దేవస దేవహే ధియో యో న ప్రచోదయాదే జాతవేదసే భువనస్య అరణం గృహీత్వా జాతవేక్ష్యే అగ్నిదత్తానంద్యోః ఉదీఘ్వ ప్రజ్వాల్య ఉపావరో అగ్నిందధాయాం జాతవేదసే భువనస్య అరణం గృహీత్వా జాతవేక్ష్యే అగ్నిదత్తానంద్యోః ఉదీఘ్వ ప్రజ్వాల్య ఉపావరో అగ్నిందధాయ అగ్నాయాఖివేతయే గుణానో హవ్యదాదే నిహోదా సత్యపరిహజే ఐదేమున్నస్వ అనుమదేమున్నస్వ సరస్యమున్నస్వ దేవసౌ ప్రసోభా తస్సద్వరేహేణ్యం వర్గో దేవస దేమహి ధియో యో న ప్రచోదయాదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ప్రస్తాదేయో దేనావః సమద్యాపమానస్య విష్టాః ఓం భోః బ్రహ్మాణమవాహయామి ఓం భువః ప్రజాపతిమావాహయామి ఓం శివః పితామహమావాహయామి ఓం భూర్భువస్వః హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేణ భర్త్య సోమో దేనుగం సమవాహయామి యజ్ఞాంగమావాహయామి ఇంద్రమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః సర్వోపచారేణ భర్త్య బ్రహ్మన్ పోషిష్యామి ఆదే సర్వానోస్తో ఓం ప్రోక్ష పాత్రాదానామాధాయ అసౌర్యస్య రశ్మిభిః అపోదాగ్రే ప్రోక్షిరాస్తాం విష్టాస్తోపాసి ప్రాచ్యాం విష్టాస్తోపాసి దక్షిణదా విష్టాస్తోపాసి ప్రదేంజ విష్టాస్తోపాసి పశ్చిమసౌధత్తాం విష్టాస్తోపాసి ధ్రువాసి ధ్రువాసి వారణాసి కారందర్చో దేవేదిందర్చ పృథివ్యాపోరిష్యామి బ్రహ్మణపరిష్యామాంచ అనుసర్వానోస్తు ఓం ప్రోక్ష్యాం దేవసదేమహి ధియో యో న ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతానావాహయామి రుద్రానావాహయామి అపరూపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషాణమావాహయామి
కక్షమావాహయామి కక్షసోమవాహయామి ఔపాసగ్నమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యపాత్రే ప్రజాపతే దుష్టరూపామి అగ్నయే దుష్టరూపామి అగ్ని సోమాభ్యాగుస్తరూపామి తృప్తిదశ్చయామి దిగుదశ్చయామి అత్యద్వాదిరసి సమజన స్వాహా అంతరిక్షేరమౌతదో సూర్యస్రస్మై స్వాహా వాసవిక్వానావస్థేన భవితదో సూర్యస్రస్మై స్వాహా అసంపూర్ణ శ్వాసయిత్వాం అక్షతాం అర్ధత్యాం ఆత్యాం చరుభిః ఆత్యాం చరుభిః ఇంద్రాయ నమః వరుణాయ నమః వాయువై నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయ నమః దాతవేశాయ నమః వైశ్వానరాయ నమః విసర్పణాయ నమః అగ్నిపురుషాయ నమః అజతే నమః స్వా నమతే నమః స్వా సరస్వతే నమః స్వా దేవసవిద ప్రసోభా కలసంపూర్ణాస్వాదయిత్తే ఆకారాంత ముహూర్తస్థ ముహూర్త మహాంతో నిగృహంతు ఆగచ్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతే స్వాహా నైరుత్యాయ ఈశానాంతమింద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగు స్వాహా ప్రజాపతే స్వాహా ఇంద్రాయ స్వాహా వసభ్య స్వాహా మరభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాం స్వాహ పోష్ణై స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యావిహార్యాం చరుం సాగిత్వాం గృహేత్వాం పునరభిగార్యాం ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భో శివ స్వాహ అజతే నమగస్తాః దేవసవిద ప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియత్పదే పురుషోత్తమస్య స్థివదగిరాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మణి ఆకారमध्ये మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాయ వైష్ణవం హోషే అవిదేమనుస్వా సరస్యేమనుస్వా దేశవిద ప్రసోభ అతో దేవామంతురాయతో విష్ణుర్చక్రమే పృథివ్యా సప్తదా విశ్వాహ ఇదం విష్ణుర్చక్రమే త్రేధాదే పదం సమోఢమస్య భాగం సురే స్వాహ త్రేణి పదా చక్రమే విష్ణుర్గోపాదాభ్యః తరోధర్మాణి ధారయన్ స్వాహ విష్ణాకర్మాణి పశ్యతే వ్రతాని పదే ఇంద్రస్యజ్జుస్తకాం స్వాహ తద్విష్ణాత్ పరమంబదగం సదా పశ్యంత సూర్యః తదేవ చక్షురాజరగ్గ స్వాహ తద్విప్రాసో పంచమో జాగ్రవాగం సస్యవిందతే విష్ణార్యః పరం పదగ్గ స్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భవ శివ స్వాహ అయితే నమగస్తాః దేవసవిద ప్రాసావి సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే
సర్వేశ్వరుడు పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము సిరులో సగేయి శ్రీ వెంకటేశుడు గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము సిరులో సగేయి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు కలిగి యశోదకు జగతో విష్ణుపత్ని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమాన ఉపక్లుప్తం క్లుప్తం శ్రేయోవసీయాయ సంబోధం బోధం చిత్రకేతు ప్రభానాభాన్ సంహాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాథవగ్గస్తపన్నపితపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. స్వస్తి శ్రీ కల్పద్రుమకామక చింతామణి గజాది విస్తారకస్య దేవాసుర ప్రస్తారకస్య నిఖిలకమన వాజమానస్య వయఃపారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవన నిర్మిత సంతానోధ్యాన పరివృతే విశ్వక్సేనాది ప్రధాన కింపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతమే వ్యక్తమనవహంకార ప్రదీయః తేజో వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంత ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వేపదివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సువర్లోక మహర్లోక జలోలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణా మణిమండలమండుతే దిగ్దంత సుందార్దంబోర్దం దుదే లోకాలోకే చ వలైతే లవణా సాగరే ప్రవృతే జంబో ప్లక్షా సప్తే దేవైర్దేవతే మాహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే హేమకూటాది మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ లవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానందకే
50 विस्तीर्ण भूमंडले अखंडात्मिके जंभोद्वीपे भारतवर्षे भारतखंडे दंडकारण्ये प्रजापति क्षेत्रे समभूमध्यरेखायां श्री वेंकटाचल दिग्भागे कृष्णा कावेर्योर्मध्य प्रदेशे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले दशपूर्वेशां दशापरेशां तद्वंस्यानां पितॄणां नरकादिवृत्तीर्न आमोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेषु सालोप्य सामीप्य सारूप्य सायुज्य चतुर्विधमाक्षफल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं आधार शक्ति भृगुमुगानुसारभिः भृग्वत्रिमरीचिकास्य भाभिः गुरु चातुर्लक्ष प्रमाणाभिः दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण नानादोक्त प्रकारेण वेदोक्त मार्गेण विखनसोक्त प्रकारेण हेमाद्रिकन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र नंदकाक्ष गदाधरस्य श्रीमोमः वैकुंठनायकस्य श्रीमद्वैखानस आगमाक्त प्रकारेण आंगेरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवस्य पंचमेन प्रवर्तमानस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य भगवत परवासुदेवस्य श्री महाविष्णोः परब्रह्मणो नत्रे आंगेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलस्वगीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोज्यादिवसात् त्वस्थितावतारस्य संकर्षणावतारस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय आंगेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवस्य समस्त देवदाद मुकुट मरीचि विराजित पादारविंदस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आंगेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकेयूरुहार दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णकर्णवाहनारूढाय अचिन्त्या स्वभावलावण्य नित्य यौवन तेजो रत्नाकराय सकल साकाध्यायिनो अखिल गोत्र पवित्राय श्रवण नक्षत्रे मकर राजौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्वेदो सामाद्वर्ण सोत्रोद्भवस्य सकल वेद साकाध्यायिनीं ईश्वर विश्वंबर सौभाग्य श्रीवत्स श्रीनिधि पंचार्षेय प्रवरान्वित श्रीवत्स गोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगनाद संसेवित पदारविंदां श्री महाविष्णु वक्षस्थल निवासिनीं आनंदकरात्मिकां मूल प्रकृति रूपां उत्तर बल्गुड़ी नक्षत्रे कन्या रासौ जातायां अयोनिजां रमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीध्वमे दास्यामि काश्यपावश्चारणैद्रव त्रयार्षेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगनाद संसेवित
పాదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం హో శ్యామాంగీం రేవతి నక్షత్రే మీనరాశౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీనాంనీం కన్యాం వృణీద్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాపదైర్భోషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే కేతయాః. కన్యాదానముహూర్తస్తముహూర్త మహాంతో నిగృహంతో సమహూర్తోస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద, లక్ష్మీవల్లభ గోవింద గోవింద. శ్రీజాతరూప నవరత్న రసత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబవదనంబుజవారిజాక్ష శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. ఆ పరమపురుషుడు కళ్యాణధాములు శ్రీవేంకట విభుడు వెంకటాచల మహాక్షేత్రంలో అద్భుతమైన అర్చారూపాన్ని ధరించి అన్నిటినీ గమనిస్తూ అన్నిటినీ కూడా తాను కూడా సామాన్య మానవుడిలాగా నడుస్తున్నవానిలాగా కనిపిస్తాడు. అందుకనే స్వామివారికి సుప్రభాతం, తోమాల సేవలు, ఇలాగ నవనీత హారతులు, ఎన్నెన్నో ఉత్సవాలు మన కోసం. ఇవన్నీ కూడా దానిలో భాగంగా అభిజిత్ లగ్నంలో ఆ అందమైన గోవిందునికి ఆ అభినవ దేవదేవుని యొక్క దివ్య రూపాన్ని దర్శించిన మహత్రం చేతనే సమస్తమైన ప్రజలు, సమస్త మానవులు కూడా సంతోషాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. దర్శన మాత్రం చేతనే ఆనందాన్ని కలిగిస్తూ సమస్త మానవ జాతికి ధర్మ ప్రబోధం చేస్తూ విహితమైన కర్మాచరణ చక్కగా చేయాలి అని తాను తైత్తిరీయంలో ఏదైతే చెప్పాడు, సత్యవాక్ పరిపాలన చేయడం. మనుష్యులు బ్రహ్మచర్య ధర్మాన్ని, బ్రహ్మచర్య ఆశ్రమం ద్వారా విద్యా స్నాతకుడై గురుకులం నుండి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దానికోసమే అధ్యయనము. పూర్వం మనకు 1947కు ముందు కొన్ని వేల గురుకులాలు ఉండేవి. అవన్నీ కూడా పోయి పాశ్చాత్య విద్య వచ్చింది. ఈ గురుకులాల్లో అందరూ కూడా వారికి తగినట్లు శిల్ప విద్యలు, కొందరు ఇలాగ 64 విద్యలు ఉన్నాయి మనకు. అవన్నీ చేసేవారు. చిట్ట చివరిలో గురువుగారు ఇలాగ చెప్పేవారు, నాయనా సత్యాన్నే పలుకు, వేదోక్తమైన ధర్మాన్ని ఆచరించు, స్వాధ్యాయం అంటే చదువు విషయంలో అలసట చేయక ప్రతినిత్యము ఆ ఋషి వాక్కుని స్మరించు, గృహస్థ ధర్మంలోకి ప్రవేశించు, సత్సంతానాన్ని పొందు, సత్యాన్ని నిష్ఠతో పాటించు. ఇలాగా దేవ పితృకార్యాలు మరవకుండా ఆచరించు, తల్లిని దేవతాభావనతో పూజించు, అదే మాతృదేవో భవ అని తల్లిని దేవభావంతో పూజించు, గౌరవించు. ఆచార్యుని అలాగనే చేయి. అతిథుల్ని కూడా దేవుడు అనంటే ఎక్కడెక్కడో దేవుడు ఆడవద్దురా, నీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూస్తే ఆ దేవుడు నీ దగ్గరికే వస్తాడు. ప్రపంచంలో ఏ మతం, ఏ ధర్మం, ఏ దేశం చెప్పనటువంటి మాట మనకు వేదం, భారతదేశంలో పుట్టినటువంటి ఈ వేద ధర్మాలు చెబుతాయి.
ఉత్తమమైనటువంటి శాస్త్రవిహితమైనటువంటి కర్మలనే ఆచరించు, నిషిద్ధమైన నింద్యమైన పనులు చేయవద్దు. ఇవే మనకు అనుశాసనం అని అంటారు. మనకంటే ఉత్తములైన వారు వస్తే వారికి చక్కగా ఆసనాదులనిచ్చి గౌరవించు అని ఇలాగ ఉపదేశం మానవుడికి, అంటే సమస్తమైన మానవులు 800 కోట్లు వారు ఏ మతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా వీటిలకు అందరూ ఆచరించవచ్చు. ఏమిటది? సత్యాన్ని వదలవద్దు, ధర్మాన్ని ఆచరించు. గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తే దాంట్లో ప్రధానమైనది తాను ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యకు సత్సంతానం కలిగేట్లుగా చేయడం, లోకానికి మేలు కలిగే పనులు చేయడం, వాటికే ఇష్టాపూర్తములు అని పేరు, పూర్తకర్మలు అని అంటారు. దేవతా ప్రీతికరంగా యజ్ఞయాగాది క్రత్వానుష్ఠానం, మాతాపితృ ఆచార్య సేవ, అతిథి అభ్యాగతులను ఆదరించడం, ఆతిథ్యం, పెద్దల విషయంలో ఆదరణ, సేవ చేయడం, ఇలాగా ఇవన్నీ చేయాలి. ఇలాగ చేయడం చేత వాడికి ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతోంది. కనుక ఈ విషయాలని మనకు చెప్పడం కోసమే స్వామి ఇక్కడ ఈ వివాహ దీక్షని స్వీకరిస్తూ ఉన్నాడు. ఇలాగా స్వీకరించి పూర్తకర్మలు, ఇష్టకర్మలు, యజ్ఞయాగాలు, ప్రతిరోజు కూడా యజ్ఞం జరుగుతోంది మనకు అలిపిరిలో. అలాగే ఆతిథ్యం ఇస్తున్నాడు శ్రీనివాస స్వామి తన భక్తురాలైన తరిగొండ వెంగమాంబ పేరుతో ఒక అన్న కేంద్రాన్ని చక్కగా ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భోజనం పెడుతున్నాడు. ఆయన ఎన్ని చేస్తూ ఉన్నాడు? ఇష్టాపూర్త కర్మలు అన్నీ కూడా ఒక గొప్పది. ప్రపంచమే ఆయన కుటుంబం, ఆయన కుటుంబ సభ్యులు అన్ని దేశాల వారు, అన్ని ప్రాంతాల వారు, అందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులే. కాబట్టి యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఇటు ఈ ఆలయాలు నిర్మిస్తున్నారు, విద్యాలయాలు, కొన్ని వేల మందికి విద్యని అందిస్తున్నారు స్వామి. ఒక మేటి గృహస్థుగా ఏం చేయాలో చూపిస్తున్నారు మనకు. దానికి ప్రవృత్తి మార్గము అని పేరు. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని ధర్మేణ పాపమపనుదతి వేదం చెప్తుంది. శృతి రాజానో అస్తో ధ్రువాలిశాం విష్ణుభక్తలోరా సహసోజామనోగా బృహస్పతిర్వాజమత్రాదపాదస్తంతు మానాహవినో గుణంతో నిష్టంభో దివోదరుణ ప్రభవ్యాన తేజానా జగతో విష్ణుపత్ని మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతవే తంతే భగ్నామి శుభగే తంతైవ శరదాం సదాం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నశ్చ సంధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునాదేన లోకరక్షణ హేతవే కంటే భద్నామి శుభగే కంఠైవ శరదాం సదాం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రంధారయతాం ధ్రువం మాంగళ్యదారణముహూర్తః సుముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి,
कोटि ब्रह्मांड नायकस्य श्री भूमलीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सव कर्मणि प्रधान होम हौषे अद्यामनस्वा सरस्यामनस्वा देवद प्रसोभा अग्नहित प्रथमो देवता नामये जमराजा पवित्रमोदा स्वाहा इमं मेन स्वादगे स्वाहा तत्त्वाया दन्दमानस्तदासास्ते यजमानो हविर्भिः अहेडमानो आयु प्रमोषे स्वाहा चित्तञ्ज स्वाहा चित्तज्ज स्वाहा आगोविंज स्वाहा आगोविंज स्वाहा विज्ञानञ्ज स्वाहा विज्ञानञ्ज स्वाहा मनोज स्वाहा सप्तरेब्ज स्वाहा वरदज स्वाहा वनमाज स्वाहा अंद्रंज स्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अग्निर्मगस्ताः देवदप्रासावेः अस्रेव देवस्वगतो नारायण श्रीपदे पुरुषोत्तमसस्त्रिपतिग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सव कर्मणि राजहोम हौषे अद्यामनस्वा सरस्यामनस्वा देवसौद प्रसोभा हिमालराजानभिगार्याम् हिमालराजानहृदयो पवित्रमोधा स्वाहा नर्य प्रजान्मे गोपायाम् अमृतत्वाय जीवसे जाताञ्जरिक्ष्यमाणाञ्चाम् अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वभिदन्मे गोपायाम् रसमन्नमिहायुषे अदब्धायोऽसीदनो अविशन्नः पितं कृण सग्रस्य पसान्मे गोपाय पिपादो ये च दुष्पदः अष्टासभा श्रियाजिहाग्ने ये चैतसभा आसुगाः सप्रभसभान्मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावदः कुरं सर्वमायुरुपादताम् अहे बुद्धय मन्त्रं मे गोपाय यमुषय श्रिय दाविदः पुनस्सामानुजोगं से साहिस्वेरमृता सदाम् ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ भोर्भवस्व स्वाहा द्विपादो ये च दुष्पदः अष्टासभा श्रियाजिहाग्ने ये चैतसभा आसुगाः सप्रभसभान्मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावदः कुरं सर्वमायुरुपासदाम् अहे बुद्धय मन्त्रं मे गोपाय श्रिय दाविदः प्रदस्सामानुजोगं से साहिस्रेरमृता सदाम् ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अजतेर्मगस्ताः देवसविदप्रासावीः देवस्वगतो नारायण श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सव कर्मणि राजहोमान्ते मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुलादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं हौषे अद्यामनस्वा सरस्यामनस्वा देवसविदप्रसोभा अतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधायते पदं समो नमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णात् कर्माणि पश्यते तो प्रदानि पस्पदे इन्द्रस्य यज्ञसगां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ते सूर्यः तदेव स्वाहा तद्यप्रासोऽपि पञ्चमो जागृवागं सस्यविन्दते विष्णोर् यत्परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अग्निर्मगस्ताः देवसविदप्रासावेः अस्रेव देवस्वगतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सव कर्मणि उपरिष्टान्तहोम हौषे अद्यामनस्वा सरस्यामनस्वा अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वसुष्टेभ्य स्वाहा तेरन्दुष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा
रुद्धै स्वाहा समृद्धै स्वाहा सरसमृद्धै स्वाहा तेजो देवी स्वाहा समिधसि तेजोसि देवी स्वाहा सोमस्वैवर्तने पाहि स्वाहा सौर्यस्तदेमहे चक्षुर्मे पाहि स्वाहा वायुं मे देमहे वडाब्दै स्वाहा ब्रह्मण्ये पाहि बुर्धिर्ने पाहि स्वाहा सप्तदिक्पा सप्तप्रियाणि सप्तहोत्रा धात्वानि इमानद्यानकृतेन स्वाहा इमानद्यानकृतेन पूर्णादिभवते स्वाहा अग्निभुक्तज स्वाहा वेदभुक्तज स्वाहा पृथ्वीभुक्तज स्वाहा ओषन्द्रवाप्तज स्वाहा अग्निजेर्णं वेदजेर्णं जहोजेर्णं पृथ्वीजेर्णं समद्वाविशाकृतेन आद्यशेषं पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमान् ज्योतिं पूर्णाहुतिः पूर्णाय मुहूर्त समहूर्त महान्तो निगृह्णन्त समहूर्तस्तु अग्निस्तृप्तदो स्तृप्तदो पृथवे तृप्तदो ब्रह्माब्जार्दन्ताम् अदितेन मग्गस्ताः देव सविदप्रासाव्येः भूयां स्वाहा पूर्णं पूर्णं मे भूयां स्वाहा राज्यां दक्षिणायां ये स्वामराजां ये दक्षिणप्रद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 
ग्रन्थिं संगृह्य ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्ष्य आप्यायन्तां वोषधयो विश्वभेजन स्वाहा भूतस्माते यदि भस्वमालिप्याम् भूतस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् श्रेयोऽग्निर्भूतिः आदित्यस्तोमो नमः त्रयार्जं जमदग्नित्रयार्जं कस्यभग्नित्रयार्जं तद्देवानां त्रयार्जं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय स्तोमो नमः भूतस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् श्रेयोऽग्निर्भूतिः आदित्यः सोमो नमः त्रयार्जं जमदग्नित्रयार्जं कस्यभग्नित्रयार्जं तद्देवानां दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपो हिष्टामयो भवस्तानवो जयदुरादुरामहेरणाय चक्षसे यो वस्य विदमोरदस्तस्य वाद्यदेनः उददेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्वक्षयाय जन्मदा आपो जनयताजरः दिवस्य स्वान्तरिक्षयदस्वा पृथिव्याः सम्भवर्चसमसि ब्रह्मवर्चसाय त्वा अनुरयीनाम् आपो जनयताजरः दिवस्य स्वान्तरिक्षयदस्वा पृथिव्याः सम्भवर्चसमसि ब्रह्मवर्चसाय त्वानुरयीनाम् ओं सोमेश्वरस्तमे ज्ञापते नमस्य यत्तेजं वाचनं वाग्ने जातवेशे भगवान् तृप्ततो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्मना वा प्रकृते स्वभावः साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्रीनिवासार्पितमस्तु ब्रह्माण्डमुद्वासयामि सोमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगस्य यज्ञेश्वराय नमः गुडोपहारनैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्रीनिवासार्पितमस्तु
జగద్రక్షక గోవింద గోవింద. పూర్ణాహుతిని సమర్పించి యజ్ఞనారాయణుణ్ణి స్మరించి ఇప్పుడు అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు కలిసి చక్కగా గోదాదేవి గానం చేసినటువంటి ఆ గోదా పిరాట్టి యొక్క అద్భుతమైన భావాలను అక్కడ జేర్ స్వామివారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే చక్కగా ఈ సన్నివేశాన్ని మనం వీక్షించాం. పాఠీన కమఠో వరాహ నృహరీ కళ్యాణదాయీ వటు భార్గవ్యో రఘునాయకో యదుపతిర్బుద్ధశ్చ కల్క్యాక్వయః ఇత్యాద్యాదికనామధేయ విలసద్దేవో జగద్రక్షకః భూయో వో భగవాన్ పురాణపురుషః కుర్యాదిదం మంగళం అని ఆ స్వామివారు అనేక అవతారాలు ధరిస్తే ఆ లక్ష్మీదేవి కూడా తాను అనేక రూపాలను ధరించింది. పూర్ణావతారాలలో ఆయన శరీరం ఎలాంటిది? పరమేష్టి పుమాన్ విశ్వ నివృత్తి సర్వయేవచ అని పంచోపనిషన్మయమైన దేహమే కానీ ప్రాకృతమైన దేహం కాదు. అందుకనే మహాభారతంలో సభాపర్వంలో నైష గర్భత్వం ఆప్యేదే నా యోగ్యా అవసత్ ప్రభు నతస్య ప్రాకృతామూర్తి మాంసమేధోస్తి సంభవ అని చెప్పారు. దివ్య దృష్టి కలిగిన వారికి దివ్యదేహం ప్రాకృతమైనటువంటి చక్షుష్కులకు ప్రాకృత దేహంలాగానే దర్శనమిస్తారు. అంటే అప్రాకృతమైన దివ్య భవ్య మనోజ్ఞమూర్తి శ్రీనివాసుని యొక్క ఆ దివ్య స్వరూపాన్ని ఆయన చెంత చేరటానికి అమ్మలిద్దరూ కూడా త్వరబడుతూ ఉంటే ఆ అమ్మలు శ్రీభూ పిరాట్టిలు ఉభయనాంచారులు అజవారి చెంత చేరి మనల్ని అనుగ్రహించబోయేటువంటి ఈ శుభవేళ మంగళకరమైన ఆనందకరమైనటువంటి సన్నివేశాన్ని వీక్షిస్తూ భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ ఉంటారు. జ్ఞాత్వా నారాయణం దేవం అని చెప్పినట్లుగా ఆ నారాయణుని భావన చేస్తూ స్మరిస్తూ శంఖచక్రధారి అయినటువంటి ఆ శ్రీహస్పతి శ్రీనివాసుని ఆనంద తుందిల హృదయంతో ఆ అక్షతారోపణ కైంకర్యాన్ని అర్చక స్వామి సభక్తికంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ శుభవేళలో భక్తులందరూ స్మరణ చేస్తారు. మనం కూడా వారిలో కలిసి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
పెడమరలి